హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు లిప్టాస్ లెర్నింగ్ డైరీస్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కోసం అయితే నేర్చుకున్నాము. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేనికి యూజ్ అంటే మనం ఏదైనా సెంటెన్స్ రాయడానికైనా గ్రామర్ కైనా ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వస్తేనే మీకు ఇవన్నీ సెంటెన్స్ ఫార్మేషన్ అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకున్నాం. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని టైప్స్ ఉంటాయో మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ది నౌన్, సెకండ్ది ప్రొనౌన్, థర్డ్ వర్బ్, ఫోర్త్ది యాడ్జెక్టివ్. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో అయితే 4 వీటి కోసం నేర్చుకున్నాం. రేపటి వీడియోలో మిగతా 4 అయితే నేర్చుకున్నాం. ఫస్ట్ అయితే నేను చెప్పే ముందు బుక్ పెన్ దగ్గర పెట్టుకోండి, అప్పుడే అర్థమవుతుంది. నేను చెప్పేసాక అది రాసుకొని చదవండి, ఓకేనా? Noun. Okay. Noun is a name of a person, thing, place or an idea. ఓకే, నౌన్ అనేది ఏంటంటే నౌన్ ఏదేమి ఇండికేట్ చేస్తుందంటే పేరుని తెలియజేస్తుంది అనమాట. ఓకే, నౌన్ ఈజ్ ఏ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, వ్యక్తుల పేర్లు. థింగ్ అంటే ఏమైనా వస్తువు, ప్లేస్, ఐడియా. సో ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ దానికి నేమ్ ఆఫ్ ఏ పర్సన్, ఓకే. సోనీ ఈజ్ ఏ గుడ్ గర్ల్, ఏ నేమ్ ఆఫ్ పర్సన్కి. ఓకే. 2 థింగ్ అంటే ఏం చెప్పచ్చు? దట్ ఈస్ మై పెన్. ఓకే, అది నా పెన్. ఓకే. థర్డ్కి ప్లేస్కి ఏం చెప్పచ్చు? ఇండియా ఈజ్ ఏ బిగ్ కంట్రీ. ఓకే, ఈ సెంటెన్సెస్ అన్ని కరెక్టేనా? ఈ అన్నిటికి నాకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ మీరు కామెంట్లో పెట్టారు. కరెక్ట్ అయితే చెప్పాను కదా, నేను వీడియోలో ఫ్రీ గిఫ్ట్స్ అయితే వస్తాయి, మీ ఇష్టం. ఇప్పుడు ప్రొనౌన్ అంటే ఏంటి? ఫస్ట్ నౌన్ అంటే ఏంటి చెప్తున్నాం? Pronoun replaces a noun. ఓకే, నౌన్ అంటే ఏం తెలుసుకున్నాం? పేరుని తెలియజేసిన అని అనుకున్నాం. కానీ
ప్రొనౌన్ అంటే ఏంటంటే పేరుకు బదులుగా తెలియజేసేదాన్ని ప్రొనౌన్ అనేసి అంటారు అనమాట. పేర్లతో కాకుండా హీ, షీ, ఇట్, దే, వి ఇవన్నీ ప్రొనౌన్లోకి అనేసి వస్తాయి అన్నమాట. హీ, షీ, ఇట్, దేర్, వి. హీని దేనికి ఉపయోగిస్తారు? అబ్బాయిల్ని హీతో ఇండికేట్ చేస్తారు, అమ్మాయిల్ని షీ అనే దాంతో ఇండికేట్ చేస్తారు. దేర్ అంటే అక్కడ, దేర్ ఈజ్ మై బుక్. ఓకే. వి అంటే మేము. ఇప్పుడు సెంటెన్స్ చూద్దాం. హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. She is intelligent. Okay. వీక్ వచ్చేసి we are ప్లేయింగ్. ఇవన్నీ ప్రొనౌన్స్లో కానీ వస్తాయి. ఇవి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా దేనికి ఏమి వస్తాయో. వర్బ్. వర్బ్ అంటే ఏంటి? తెలుగులో క్రియ. క్రియ అంటే పనిని తెలియజేసేదాన్ని క్రియ అంటారు కదా. ఇందులోని వర్బ్ షోస్ state of action. ఓకే. పనిని తెలియజేసేదాన్ని వర్బ్ అనేసి అంటారు అనమాట. దీనికి మనం ఎగ్జాంపుల్స్ ఏం పెట్టచ్చు? ఈట్, ప్లే, ఎక్సెట్రా. ఇంకా బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి వర్బ్కి క్రియ అంటే. సో వీటికి సెంటెన్స్ ఏంటి? ఐ యామ్ ఈటింగ్. ఐ యామ్ ప్లేయింగ్. ఓకే. వర్బ్ పనిని తెలియజేస్తుంది అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ అంటే ఏంటి చూద్దాం. యాడ్జెక్టివ్ describes more information about noun. ఓకే. యాడ్జెక్టివ్ దేన్ని తెలియజేస్తుంది అంటే ఇప్పుడు నౌన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? పేరుని తెలియజేసేదాన్ని నౌన్ అనేసి అనుకున్నాం కదా. యాడ్జెక్టివ్ ఏంటంటే నౌన్కి మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట. ఇది నౌను, ఇది ప్రొనౌను అలా తెలియజేసేదాన్ని యాడ్జెక్టివ్. ఓకే. యాడ్జెక్టివ్ నౌన్ కోసం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. దాన్ని యాడ్జెక్టివ్ అనేసి అంటారు. సెంటెన్స్. ఓకే.
ఓకే, ఇది మనం నౌన్ పేరుని తెలియజేసేది అన్నాం కదా. ఇక్కడ యాడ్జెక్టివ్ ఏంటంటే నౌన్ కోసం ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తుంది అనమాట. హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ సిటీ ఎగ్జాంపుల్. ఓకే, అంటే దానికి ఉన్న విశేషణం అనేది తెలియజేస్తుంది అనమాట అది. సో ఇక్కడతో ఈ 4 అయితే చెప్పాను, మిగతా 4 రేపు వీడియోలో అయితే చెప్తాను. సో అందరు నోట్ చేసుకున్నారు కదా. క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. నౌన్కి ఒక ఎగ్జాంపుల్, ప్రొనౌన్కి ఒక ఎగ్జాంపుల్, అడ్జెక్టివ్కి ఒక సెంటెన్స్ కామెంట్ చేసి పెట్టండి. కరెక్ట్ ఆన్సర్స్ పెడితే ఫ్రీ గిఫ్ట్స్ అనేవి వస్తాయి. ఓకే, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సపోర్ట్ మీ.